ఏపీ హోమ్ మినిస్టర్ జగన్ని టార్గెట్ చేశారా? చూస్తుంటే అట్లాగే కనిపిస్తుంది. నిన్న ప్రెస్ మీట్లో కావచ్చు, అట్లాగే ఈరోజు అసెంబ్లీలో కావచ్చు, దమ్ముంటే అసెంబ్లీకి రా అంటూ ఆమె సవాల్ విసిరారు. ఆయనేమో ఢిల్లీలో ధర్నా చేస్తానని బయలుదేరిపోయాడు. ఇది ఇప్పుడున్న పరిస్థితి. అయితే ఆయన ఏ విషయంలో టార్గెట్ చేశారంటే, ఆయన నేరాల చిట్టా మొత్తం బయటకు తీసుకొచ్చి ఆయన అంతు చూడడానికి ఆవిడ ప్రణాళిక రచించినట్టుగా కనిపిస్తుంది. నిన్న ప్రెస్ మీట్లో ఆవిడ దుయ్యబట్టేశారనమాట. ఆయన చేసిన తప్పుల్ని కావచ్చు, ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి, మేము మీ సంగతి తేలుస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఏ విషయంలో ఆవిడ సవాళ్ళు విసిరారు ఏంటనేది చూద్దాం. ముఖ్యంగా అయితే ఆయన ఎప్పుడైతే వినుకొండలో ఒక ఇన్సిడెంట్ జరిగిందో, రషీద్ హత్య, ఈ హత్య రాజకీయ హత్య అని చెప్పేసి వైసీపీ శ్రేణులు రావడము, జగన్ కూడా గట్టిగా ఆ విషయంలో నినాదం చేయడము, ఢిల్లీలో ధర్నా చేస్తాను, రాష్ట్రపతి పాలన విధించాలి అని చెప్పేసి ఆయన అన్ని మాట్లాడాడు కదా. సో ఈ విషయాలన్నీ కూడా ఆవిడ మైండ్లో పెట్టుకొని, రాష్ట్రపతి పాలన విధించాల్సింది మా ప్రభుత్వంలో కాదు, మీరు చేసిన అరాచకం అంతా ఏమైపోయింది, మీ ప్రభుత్వంలో చేసిన నేరాలన్నీ కప్పిపుచ్చుకొని మా మీద పడుతున్నారు మీరు అని చెప్పేసి ఆవిడ దుయ్యబట్టారు. 45 రోజుల నుంచి కూడా మీరు అరాచక పాలన అంటున్నారు అని చెప్పేసి ఆవిడ వాళ్ళ ప్రభుత్వంలో ఏం చేశారు, అరాచక పాలన ఏంటి, గత ప్రభుత్వంలో చేసిందనే విషయం బయట పెట్టారనమాట. ఒకటి వచ్చేసి ముఖ్యంగా ఈ వివేకానంద రెడ్డి హత్య కేసు. ఈ వివేక హత్య ముఖ్యంగా బాబాయిని చంపుకున్నాడు, సీఎం పదవిలో కూర్చోవడం కోసం ఆయన్ని చంపుకున్నాడు, ఆయన మర్డర్ చేశాడు. సో ఈ విషయంలో ఆయన కూతురు కూడా వచ్చి ఢిల్లీ వీధుల్లో నాకు ప్రాణరక్షణ కావాలి, ఇట్లా ఆయన చేశాడు అది అని చెప్పి అంత మాట్లాడితే కూడా దీనికి స్పందించిన దాఖలాలు లేవు. నువ్వు హత్యలు చేయించి నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఆయన్ని దులిపేశారనమాట. దాంతోపాటు ఆయన పక్కన ఉండే ఆయన రైట్ హ్యాండ్ లాంటి అవినాష్ మీద కూడా అంటే అతను హత్య చేసి ఉండడు అని చెప్పేసి మీరు వ్యాఖ్యానించారు. సో హత్య చేసి ఉండడు అని ఆల్రెడీ కోర్టులో కేసు ఉండగా, ఆల్రెడీ విచారణ జరుగుతుండగా, విచారణలో ఉన్న ఒక నిందితుడిని గురించి మీరు ఆ విధంగా ఎలా స్టేట్మెంట్లు ఇస్తారు అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది. సో దీంతోపాటు ఇంకా మరిన్ని విషయాలు చెప్తూ ఉంటే అసలు ఎంత ఘోరమైన పరిస్థితి అంటే, గత ప్రభుత్వం మొత్తాన్ని కూడా ఒక రకంగా ఏకిపారేశారు. అయితే ఈ ప్రభుత్వంలో కూడా కొన్ని రాజకీయ కక్షలతోటి జరుగుతూ వచ్చాయి, కొన్ని కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా. అయితే ఒకరినొకరు చేసుకుంటుంది కాబట్టి అసలు వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు అనేది ప్రజలు కూడా గత కొద్ది రోజుల్లో చూస్తూనే ఉన్నారు. అయితే ఈవిడ బయటపెట్టిన విషయాలు ఏంటంటే, ప్రూఫ్స్తో సహా ఆయన ఎలాగైనా అరెస్ట్ చేయించాలి జగన్ని, అలా ఎలాగైనా సరే ఆయన కటకటాల్లోకి పంపించాలి అన్నట్లుగా మాట్లాడడం జరిగింది. సో మరి ఆవిడ దగ్గర ఉన్న ప్రూఫ్లు కూడా ముఖ్యంగా గతంలో అయితే చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేయించారు, అట్లాగే చంద్రబాబు గారు అమరావతికి వస్తుంటే అమరావతికి రానివ్వకుండా రాళ్ల దాడులు చేయించారు, వీటిని మేము అరాచక పాలన అని ఎప్పుడన్నా అన్నామా అని చెప్పేసి ఆవిడ అడిగారనమాట. మీరు రాళ్ల దాడిని మేము ప్రశ్నిస్తే ఏమో దాన్ని భావ ప్రకటన స్వేచ్ఛ ప్రజలు చేశారని చెప్పేసి మీరు అన్నారు, కానీ మేము దాన్ని అరాచక పాలన అని ఎప్పుడు అనలేదు, రాష్ట్రపతి పాలన పెట్టమని మేము అనలేదు, కానీ మీరు అంటున్నారు అని చెప్పేసి ఆవిడ అన్నారు. దీంతోపాటు ఆ టీడీపీ ఆఫీస్ కూల్ చేశారు, అలాగే ఆ కరకట్ట మీద ఉన్న ఆఫీసును కూల్ చేశారు. ఇవన్నీ కూల్ చేసి అది కూడా కృష్ణానదికి సంబంధించి ఏవైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ వైలేట్ చేసి దీన్ని నిర్మించారని చెప్పేసి కూల్ చేయడం జరిగింది. ఈ విధంగా అనేక విషయాలు చేస్తూ వచ్చారు కదా, వీటి మీద మేము ఏమైనా యాక్షన్ తీసుకున్నామా అని చెప్పేసి ఆవిడ అడగడం జరిగింది. అది కూడా నిజమే, ఎందుకంటే నిర్మాణాలు కూల్చడం అనేది కేవలం కక్షపూరిత చర్య, అది ఒక బుల్డోజర్ రాజకీయం. ఎక్కడో యూపీలోనో బీహార్లోనో జరుగుతున్న రాజకీయం ఇక్కడ దాకా వచ్చినట్టు కనిపిస్తుంది అనమాట. గతంలో కూడా దీని మీద చాలా విమర్శలు వచ్చాయి, కానీ జగన్ వెనక్కి తగ్గలేదు, ఆయన మొండి పట్టుదలతోనే ఉన్నాడు. అంతేకాకుండా గత ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ టైంలో కూడా వీళ్ళు ప్రతిపక్షాల వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, ఏ క్యాంపెయిన్ చేసినా సరే ఎయిర్పోర్టుల్లో అడ్డుకోవడము, అట్లాగే ఆ రోడ్లను దిగ్బంధనం చేయడము, ఈ విధంగా చేసుకుంటూ వచ్చారు. ఆ ఇప్పటం గ్రామం కూడా పవన్ కళ్యాణ్ వెళ్తుంటే ఆ గ్రామంలో మొత్తం ఆ ఇళ్ళన్నీ కొట్టేయడం కావచ్చు, వాళ్ళకి నానా హింస పెట్టడం కావచ్చు. సో ఈ విధంగా చేస్తూ వచ్చారు. ఇవన్నీ కూడా ఆవిడ ప్రశ్నించడం జరిగింది. సో ఆవిడ ప్రశ్నలు కూడా తప్పేం లేదు, ఎందుకంటే ఆవిడ కరెక్ట్గానే అడిగారు. ఇవన్నీ కూడా కోర్టులో ఉన్న కేసులు, ఆయన అవినీతి కేసు కావచ్చు, అలాగే అవినాష్ రెడ్డి కేసు కావచ్చు, ఈ వివేక హత్య కేసు కావచ్చు, ఇవన్నీ కూడా. దాంతోపాటు పిన్నెల్లిని కలిసి వచ్చాడు ఆయన. పిన్నెల్లి ఆల్రెడీ మాచర్లో అంత పెద్ద వివాదం సృష్టించి ఆయన ఈవీఎంను పగలగొట్టి ప్రజాస్వామ్యానికే మాయని మచ్చలాన్ని సంఘటన చేశాడు. అక్కడ వందల మంది ఒకరితో ఒకరు గొడవలు పడి కొట్టుకొని ఈ విధంగా జరుగుతూ వచ్చింది. సో దీంట్లో ఎంతోమంది యువకులు కేసులు పాలయ్యారు. ఆయన్ని వెళ్ళి కలవడం ద్వారా, ఆయనకు సంఘీభావం తెలపడం ద్వారా ఇలాంటి ఒక అరాచకపు రాజకీయ వ్యవస్థకు మద్దతు తెలిపినట్టు అయింది కదా. సో ఈ విషయాన్ని కూడా ఆమె క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా వాళ్ళ నాయకులు చేసిన తప్పులు, అలాగే జగన్ చేసిన తప్పులను ఆవిడ ఎండగట్టారు. సో ఇప్పుడు జగన్ మళ్ళీ ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తా అంటున్నాడు, నేను కూడా ఢిల్లీ వస్తాను, చూసుకుందాం, ఎవరిది అరాచక పాలన నిరూపిద్దామని చెప్పేసి ఆవిడ సవాల్ విసిరారు. అలాగే
గతంలో రఘురామకృష్ణంరాజు మీద పెట్టిన కేసు విషయంలో కూడా ఆయన్ని కేసు పెట్టి జైలు పాలు చేసి ఆయన్ని ఒక రకంగా ఎంతో థర్డ్ డిగ్రీ చూపించి హత్యాయత్నం చేయబోయారు, ఆయన చంపించబోయారు. సో ఒక ప్రజా నాయకుడిని, అప్పటికే సిట్టింగ్ ఎంపీ అలాంటి వ్యక్తిని మీరు మీ పోలీసు బలగంతో, మీ పోలీసు జులంతో ఈ విధంగా ప్రవర్తించారు. సో దీనికి కేసు కూడా ఇప్పుడు ఆయన ఆల్రెడీ కేసు వేశాడు. రఘురామకృష్ణంరాజు జగన్ని తన హత్యాయత్నం చేశాడు అని చెప్పేసి అందులో మాజీ సిబిఐ డైరెక్టర్ని అలాగే జగన్ని కేసులో ఇరికించడం జరిగింది. సో జగన్ A3గా ఉన్నాడు ఆ కేసులో. సో ఈ విధంగా నాయకుల్ని కూడా హింసించారు మీరు, మరి ఇక్కడ యాక్షన్ తీసుకోవద్దా అని చెప్పేసి ఆవిడ అడగటం జరిగింది. సో ఈ విధంగా 1 కాదు 2 కాదు, అట్లాగే దాదాపు 36 మంది ఈ రాజకీయ హత్యలకు బలయ్యారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అని జగన్ ఆరోపించాడు. అయితే ఈ 36 హత్యలకు సంబంధించి వివరాలు ఉంటే ఇవ్వు, నేను చూస్తాను, అవి నిజంగా రాజకీయ హత్యలా లేకపోతే వ్యక్తిగతాలా అని చెప్పి చూస్తానని చెప్పేసి ఆవిడ సవాలు విసిరారు. నిజానికి వినుకొండ జరిగింది కూడా వ్యక్తిగత కక్షలతో జరిగింది అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఆ వాదనలన్నీ వచ్చిన తర్వాత అందరికీ అర్థమైపోయింది. వీళ్ళిద్దరూ గ్యాంగ్స్టర్ దగ్గర ఉండటం కావచ్చు, వ్యక్తిగత కక్షలతో వాళ్ళు అంతకుముందే దాడులు చేసుకోవడం కావచ్చు, ఇదంతా కూడా ఆల్రెడీ తెలిసిందే అందరికీ. అయితే ఇట్లా ఈ 36కి సంబంధించి కూడా ఆయన దగ్గర క్లారిటీ లేదు. ఒకసారి 31 అంటాడు, ఇంకోసారి 36 అంటాడు, వెనకుండి ఎవరన్నా అందిస్తే తప్ప చెప్పలేడు అని చెప్పేసి ఆయన ఎద్దేవా చేశారు. సో ఈ విధంగా ప్రెస్ మీట్లో ఒక రకంగా ఫైర్ అయిపోయారనమాట. సో మరి దీనికి ఇంతవరకు వైసీపీ నుంచి అయితే సరైన రిప్లై రాలేదు. ఈరోజు వైసీపీ నుంచి మరి అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ సమావేశాల్లో వైసీపీ నుంచి ఒక క్యాడర్ కానీ ఎవరైనా స్పోక్ పర్సన్ కానీ ఎవరు మాట్లాడడానికి కూడా ఎవరు అక్కడ కనిపించడం లేదు. సో ఎందుకు ఇట్లా జరిగింది అనేది ఆలోచించాలి. ఎందుకంటే ప్రభుత్వం ఇంత బలంగా ఉన్నప్పుడు, ఇంత స్ట్రాంగ్గా వాళ్ళ స్టాండ్ చూపిస్తున్నప్పుడు అసెంబ్లీలో లేకుండా నేను ఢిల్లీ పోతాను, ఢిల్లీలో కూర్చుంటానని చెప్పేసి ఆయన అన్నాడనమాట. సో అనిత గారు ఈ విషయాన్ని కూడా క్వశ్చన్ చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టడం కోసమే ఆయన ఢిల్లీ వెళ్తున్నాడు, ఢిల్లీలో కూర్చుంటున్నాడు అని చెప్పేసి. అసెంబ్లీ అంటే అదేమన్నా చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళను అని మారం చేసినట్టుగానే ఈయన అసెంబ్లీకి నేను వెళ్ళను అన్నట్టు మారం చేస్తూ వస్తున్నాడు. సో దీన్ని కూడా ఖండించాల్సిన విషయం ఉంది. ఇది ప్రజల కోసం వెళ్తున్నాడు అసెంబ్లీకి, ఆయనేమి తన సొంత పెత్తనాలు చేసుకోవడానికి కాదు కదా. ప్రజల కోసం వెళ్ళాలి, ప్రజల కోసం మాట్లాడాలి, ప్రజల సమస్యలను అక్కడ పెట్టాలి. ఇప్పుడు ఈరోజు ఈ బడ్జెట్లో ముఖ్యంగా ఏపీకి ఎన్ని వరాలు వచ్చాయి, ఏపీకి పెద్దగా ఉపయోగపడ్డది ఏమీ లేదు. ఏవో కొద్దిగా ఆ 15,000 కోట్లు అమరావతికి ఇచ్చారు, తర్వాత పోలవరం కట్టిస్తామన్నారు, మిగతా కూడా సపోర్ట్ చేస్తామని ఏదో నోటి మాటగా చెప్పేశారు, కానీ ఏది క్లారిటీ లేదు.